పాత బాలకోట అయితే ఈ పాటికి ఇంకో రకంగా నా ప్లేస్లో మీరున్నట్టుగా ఉండేది. మీకు ఇప్పుడు కొంత క్వశ్చను మీరు కొంత ఎడ్జి అటు గవర్నమెంట్ తరపున మీరు మాట్లాడాల్సిన బాధ్యత మీ పట్ల ఉంది కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. కానీ ఈ పథకాల్లో జరుగుతున్న దుర్వినియోగం ఆటిని అరికట్టకుండా పోటీలు పడి ఓట్లు రాజకీయం ఓట్ల కోసం చేసుకుంటా వెళ్తే భావితరాల భవిష్యత్తు ఏంటి? ఈ అప్పులు ఎవరు తీర్చాలి? ఈ వేల లక్షల కోట్ల అప్పులు ఎవరు తీర్చాలి? సుభకర్ గారు, ఇది మీ నుంచి అడిగే ప్రశ్నే కాదు, తరచుగా ట్యాక్స్ ప్లేయర్స్ నుంచి, అంటే ప్రభుత్వానికి కష్టార్జితంతో పరిశ్రమలు పెట్టో ఉద్యోగాలు చేసో వాటిలో నుంచి ప్రభుత్వానికి కడుతున్న ట్యాక్సేషన్ నుంచి వస్తున్న వాళ్ళ నుంచి మాత్రం ఒక పెద్ద ఎత్తున ఈ నినాదం ఉంది. ఇలా ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడవటానికి ట్యాక్సులు కడుతుంటే ప్రభుత్వాలు ఉచితాల పేరు మీద మీరు బట్టలు నొక్కుంటూ వాళ్ళకింత వీళ్ళకింత వాళ్ళకింత అని మీరు పంచుకుంటూ పోతే రాష్ట్ర ఆర్థిక గమనం ఎంత దూరం పోతుంది అనే ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకే నేను సమాధానం చెప్తున్నా. రావణాసురుడు బొమ్మ దగ్గర పెట్టుకుంటే రామాయణం అర్థం కాదు, శ్రీరామచంద్రుడి బొమ్మ అర్థం పెట్టుకుంటేనే రామాయణం అర్థమవుతుంది. ఇది ప్రభుత్వం, వాళ్ళు ప్రజలు. మీరన్న మాటకి ఏకీవించేది ఏంటంటే ఆర్థిక లోటుని ఆర్థిక వ్యయాన్ని ప్రభుత్వాలు బ్యాలెన్స్ చేసుకోవాలి. అకౌంటబిలిటీ, వచ్చేది ఖర్చు, పోయేది వచ్చేది చేసుకుంటేనే కదా జోడెడ్లు. నేను ఒక మాట అడుగుతా, మిమ్మల్ని అడుగుతా మాట, ఇవ్వటం తప్ప, ఇచ్చిన దానిలో లోపాలు జరుగుతున్నట్టు వాటిని అరికట్టలేకపోవటం తప్ప.